సో ఇదే ఇక్కడ టూ రూపియా కాయిన్ ఇది. హలో అందరికీ నమస్తే, నేను మీ కృష్ణ మాల్దీవ్స్ నుంచి. మీకు ఈ వీడియోలో మాల్దీవియన్ కరెన్సీ చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ కరెన్సీ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ పట్టుకోవడానికి కూడా బాగుంటుంది. స్మూత్గా ఏదో ఒక ప్లాస్టిక్ పేపర్లా ఉంటుంది. ఎంత నలుపులో నలుగో ఎంత తడిపినా కూడా తడవు అనమాట. ప్లాస్టిక్ నోట్స్లో ఉంటాయి చూడడానికి. ఈ నోట్స్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ లోగోలు, ఫ్రంట్ తాబేలు బొమ్మలు, బ్యాక్ సైడ్ తిమింగలం బొమ్మలు ఉన్నాయి కదా, వీటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కాయిన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి 25 పైసా అనమాట. 25 పైసా కాయిన్. బ్యాక్ సైడ్ ఒక మస్క్ కూడా ఉంది చూసారా. అండ్ ఇది వచ్చేసి 50 పైసా అనమాట. ఈ 25 పైసా 50 పైసాని లారీ అంటారు. ఒక పైసాని వచ్చి లారీ అంటారు, అంటే డబ్బుల్నే లారీ అంటారు అనమాట వీళ్ళు. 50 పైసా అనమాట. 50 పైసా కాయిన్ ఇది. అండ్ ఇది వచ్చేసి 2 రూపియా కాయిన్ ఇది. 2 రూపియాకి చూడండి బ్యాక్ సైడ్ శంఖ ఉంది. ఇక్కడ ఇంక అన్నీ సింక్ అవేది ఏంటంటే సముద్రం చేపలు, ఈ శంఖాలు ఇట్లకి సింక్ అవే ఉంటాయి ఇక్కడ మొత్తం అన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసరికి 1 రూపియా కాయిన్ అనమాట. 1 మాల్దీవియన్ రూపియా ఈక్వల్స్ టు 5.66 ఇండియన్ రూపీస్ అనమాట. అంటే 1 రూపాయి మన ఇండియన్ మనీలో 5.5 రూపాయల కంటే ఎక్కువే. ఫస్ట్ వచ్చేసి 1000 రూపియా నోట్ అనమాట. ఇదే మాల్దీవ్స్లో ఉన్న పెద్ద కరెన్సీ నోటు, 1000 రూపియా నోటు. ఈ 1000 రూపియా నోటుకి ఫ్రంట్ తాబేలు బొమ్మ ఇచ్చాడు చూడండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి తిమింగలం బొమ్మ ఇచ్చాడు. తిమింగలం బొమ్మ ఉంది ఇచ్చాడంటే ఏదో మన వాళ్ళు ఇచ్చినట్టు ఉంది. హోల్, ప్రతి నోటుకి ఇక్కడ హోల్ ఉంటుంది అనమాట. ఈ హోల్ చూడండి, హోలు మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇలాగా ఏంటి ఆ పక్కన ఏం జరుగుతుంది ఏంటని. ఈ తాబేల్ని లోకల్ లాంగ్వేజ్లో వెలా అని పిలుస్తారు. వెలా. ఈ తిమింగలాన్ని లోకల్ లాంగ్వేజ్లో ఫెనురిహి అంటారు. బాగుంది కదా చూడడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 500 రూపియా నోటు. ఈ 500 రూపియా నోటు కూడా సేమ్. ప్రతి నోటుకి హోల్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ హోల్ అంటే క్లియర్గా ఉంటుంది అనమాట, మనం చూడొచ్చు అటు సైడ్ ఏం జరుగుతుంది ఏంటో. అండ్ ఇది వచ్చేసి 500 రూపియా నోటు. 500 రూపియా నోటుకి ఇక్కడ చెక్కని చెక్కుతున్నారు కదా, చెక్కని ఏదో చెక్కుతున్నట్టుగా ఉంది ఈ ఫోటో. దీన్ని లక్కుడి వడేక్కురం అంటారండి లోకల్ లాంగ్వేజ్లో, ఈ డిజైన్ చెక్, ఈ ప్రాసెస్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక కూజలా ఉంది కదా, ఇది వుడెన్ అనమాట. ఈ కూజది ఏంటంటే మనకి తవ్వ, సోల ఇవి ఉండే కదా బియ్యం కొనడానికి, ఇక్కడ సేమ్ అలా వాడేవారంట దీన్ని. చూడండి క్లియర్గా దగ్గర నుంచి. ఇది 500 రూపియా నోటు. అండ్ ఇది వచ్చేసి 100 రూపియా నోట్ అనమాట. ఇది వచ్చేసి 100 రూపియా నోటు. చూడండి క్లియర్గా ఎలా ఉందో, చూస్తున్నారు కదా. ఈ 100 రూపియా నోటుకి ఫ్రంట్ సైడ్ ఒక డిజైన్ ఉంది చూడండి, ఒక ఆవిడ కూర్చుని బట్టలు కుడుతున్నట్టుగా. ఇది వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట వీళ్ళు వేసుకున్నది. చూడండి ట్రెడిషనల్ డ్రెస్. అండ్ బ్యాక్ సైడ్ కూడా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని డ్యాన్స్ వేస్తున్నట్టు ఉంది కదా. ఈ ట్రెడిషనల్ డ్రెస్ పేరు కాసాబు వియున్ ఈ లోకల్ లాంగ్వేజ్లో, ఈ దివ్యహి లాంగ్వేజ్లో ఎలా పిలుస్తారు. అండ్ 100 రూపియా బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఇక్కడ తాళపత్రాల్లో ఉన్నాయి కదా, మనం తాళపత్రాలను పిలుస్తాం అలా. హిస్టరీ రిటర్న్ బై 2 కింగ్స్ అంట. ఇది మాల్దీవియన్ లాంగ్వేజ్ కూడా కాదు, ఏదో ఒక పాత మన టెంపుల్స్ మీద ఉంటుంది కదా ఓల్డ్ లాంగ్వేజ్, అలాగే ఏదో లాంగ్వేజ్లో రాసి ఉన్నాయి. ఈ తాళపత్రాల ఫోటో ఉంది చూడండి ఎలా ఉందో. అండ్ 50 రూపియా నోటు చూడండి. ఈ 50 రూపియా నోటుకి ఒక హిస్టరీ ఉందన్నమాట. ఇది ఇక్కడే మా రూమ్ పక్కనే ఇది. దీనికోసం కూడా ఇప్పుడు మేము లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దీనికోసం లైవ్లో చెప్తాను అన్నాను కదా. ఈ 50 నోటు మీద ఉంది కదా నోటు, సో ఇదే ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని ఫ్రైడే మస్క్ అని చెప్పి పిలుస్తారు. ఇది ఫ్రైడే మస్క్. ఇది మాలే సిటీలో లొకేటెడ్ ఉంది. ఇది మా రూమ్కి చాలా దగ్గర అనమాట, జస్ట్ 50 మీటర్స్ దూరం ఉంటుంది. అప్పట్లో దీనికన్నా మించిన హైట్ ఏమి ఉండేవి కాదండి చుట్టూరు బిల్డింగ్స్. కానీ ఇప్పుడు చూడండి అన్నీ దీనికన్నా మించిన హైట్. ఇది ఒకటే హైట్ కాదు. ఇప్పుడు ఏదైనా నమాజ్ చేయాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా దీని పైకి ఎక్కి చెప్పేవారంట అందరికీ కన్వే అవ్వేలాగా. అప్పట్లో ఇది ఒకటే బాగా హైట్ అంట మాలేలో. సో దీన్ని ఫ్రైడే మస్క్ అని చెప్తారు. దీని హిస్టరీ బాగుంటుంది, అందుకే మీకు లైవ్లో చెప్దామని చెప్పాను. దీన్నే 50 నోటు మీద ఉంటుంది అనమాట మాల్దీవియన్ కరెన్సీ పైన. చూడండి ఈ లొకేషన్ కూడా బాగుంటుంది. దీనికి ఆపోజిట్లోనే ప్రెసిడెంట్ హౌస్. దీనికోసం వేరేగా సపరేట్ ఒక వీడియో చేస్తాను. అండ్ 50 రూపియా నోట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక అబ్బాయి ఖురాన్ చదువుతున్నట్టుగా ఉంది కదా, అంటే హతీమ్ అని పిలుస్తారంట. ఈ ఖురాన్ ఎప్పుడు ఈ లోకల్ లాంగ్వేజ్లో ఈ ఖురాన్ హతీమ్ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇప్పుడు
ఇప్పుడు వచ్చేసి 20 రూపీ నోటు. ఇది 20 రూపీ నోట్ అనమాట. ఇక్కడ చూడండి నోట్ పైన ఎల్లో ఫిన్ టూనా చేపలు పట్టుకుని నడుచుకుని వెళ్తున్నట్టు ఉంది ఒక ఫోటో. ఇక్కడ ఎక్కువ టూనా ఫిష్లే పడతాయి కదా, అండ్ ఈ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ టూనా ఉంటుంది అనమాట. సో వీళ్ళు టూనా ఫిష్లు వేయారు ఇక్కడ 20 నోట్ మీద. చూడండి ఇది 20 నోటు. అండ్ 20 నోట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక షిప్ లా ఉంది కదా, చూడండి మనం తెరచేప కట్టుకుని కొన్ని పడవలు వెళ్తుంటాయి కదా చేపలు పట్టడానికి అట, సేమ్ అలానే ఇక్కడ షిప్ ఉందన్నమాట. దీన్ని వీళ్ళు రియా అని పిలుస్తారంట. ఈ బోట్ని వీళ్ళు రియా అని పిలుస్తారు లోకల్ లాంగ్వేజ్ లో. అండ్ ఫ్రంట్ ఏమో చేపలు పట్టుకుని వెళ్తున్నట్టు ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి 10 రూపీ నోటు. ఈ 10 రూపీ నోటు చూడండి ఎలా ఉందో, కొబ్బరి చెట్టు ఎక్కుతున్నట్టుగా ఉంది కదా ఫోటో. దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ లోకల్ ఐలాండ్స్ లో ఎక్కువ కొబ్బరి చెట్లే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కొబ్బరి చెట్టు ఎక్కుతున్నట్టుగా ఫోటో ఉంది కదా, చూడండి ఒక అతను కొబ్బరి చెట్టు ఎక్కుతున్నట్టు ఫోటో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్స్ వాగిస్తాం కదా మనం, డప్పులు ఉంటాయి మన ఇంటి దగ్గర. వీళ్ళు ట్రెడిషనల్ డప్పు అనమాట ఇది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బేరు అని పిలుస్తారు. ఈ డప్పు పేరు వచ్చేసి బేరు. బాగుంది కదా. హలో. అండ్ ఇది వచ్చేసి 5 రూపీ నోటు. ఈ 5 రూపీ నోటు చూడండి. 5 రూపీ నోటు మీద ఒక అబ్బాయి ఫుట్బాల్ ఆడుతున్నట్టుగా ఉంది కదా. ఇక్కడ ఫుట్బాల్ ఎక్కువ ఆడతారు, చిన్న పిల్లోడి నుంచి పెద్దోళ్ళ దాకా ఫుట్బాల్ అయితే బాగా ఆడతారు అనమాట. ఇది అండ్ చూడండి 5 రూపీ నోట్ బ్యాక్ సైడ్ ఏమో శంఖ ఉంది కదా, ఈ లోకల్ లాంగ్వేజ్ లో సంగు అని పిలుస్తారంట ఈ శంఖాన్ని. బాగుంది కదా. దీన్ని అప్పట్లో వీళ్ళ ఐలాండ్స్ లో వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిన బోట్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి మైక్స్ టెలిఫోన్స్ లేనప్పుడు ఇదే ఊదేవారంట. మనం శంఖం ఊదుతాం కదా, సౌండ్ వస్తుంది కదా, అలానే శంఖం ఊది సిగ్నల్ ఇచ్చేవారంట ఎక్కడికి వెళ్ళినా సరే. లాస్ట్ వచ్చేసి 5 రూపీ అనమాట. దీని తర్వాత కాయిన్స్ ఉంటాయి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మాల్దీవ్స్ కుర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.